Mudana Nephropathy, all of you know. So all these locations we went and we tried to identify the burden of the kidney disease and try to identify the why these people are having kidney problems. ఇక్కడ వీళ్ళు ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి విలేజ్లకు వెళ్ళే అవకాశం నాకు ఈ ఎన్ఐఎన్ ద్వారా కలిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. సో ఆ టైంలో మనము ఏ రకాల కారణాల వల్ల కిడ్నీ జబ్బులు నేను ఒకటి కనుక్కుంటే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ విత్ సిలికా అంటే ఎక్కడైతే డీప్ బోర్వెల్స్ ఉంటాయో ఆ బోర్వెల్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన ఫిల్టర్స్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి వాళ్ళ కిడ్నీ జబ్బు అవకాశం ఉంటుందని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ విలేజెస్లో నెల్లూరులో కానీ ప్రకాశంలో కానీ మరి శ్రీకాకుళంలో కానీ సర్ఫేస్ వాటర్ అంటే ఉపరితల జలాలు ఇవ్వడం వల్ల కిడ్నీ జబ్బులు తగ్గొచ్చన్న ఉద్దేశంతో గవర్నమెంట్ రికమెండేషన్ జరిగింది. తర్వాత కిడ్నీ జబ్బులు కూడా 10 ఏళ్ళ తర్వాత చూస్తే అవి తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చూసి వస్తున్నాను. నా ఓపీ నేను 2004లో మరి ఎండి బిఎం చేసి ఓపీడీ రోజుకి 50 నుంచి 60 వరకు ఎక్కువ ఉండేది. మరి ఇప్పుడే నా ఓపీ 250 ఉంటుంది. అంటే మేడం అడిగారు పొద్దునే రావచ్చు కదా మీరు అని చెప్పి. సార్ కొంచెం కష్టం మేడం అని చెప్పి మరి అంతమంది చూడడానికి కష్టం అవుతుందని చెప్పి మేడం పర్మిషన్ తీసుకొని కొంచెం లేట్గా రావడం జరిగింది. సో 250 పెరిగిందని నేను చెప్పదలుచుకున్నానంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ యాక్చువల్లీ ది burden of non-communicable disease is increasing.